ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఉద్యమం తీవ్రతరమవుతోంది. ఈ రైల్వే లైన్ కు పుష్కర కాలంగా మోక్షం లభించడం లేదు. కేంద్ర సర్కార్ నిధులు మంజూరులో జాప్యంతో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ పడడం లేదు. రైల్వే లైన్ నిర్మాణ జాప్యంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే లైన్ ఏర్పాటుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కు ఈ బడ్జెట్ లో గ్రీన్ సిగ్నల్ పడలేదు. 2 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో రైల్వే లైన్ ఏర్పాటుకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రైల్వే లైన్ సాధన సమితి డిమాండ్ చేస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ 5 ఏళ్లుగా ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. జిల్లా రవాణా అభివృద్ధితో ముడిపడిన ఆదిలాబాద్ ఆర్మూరు రైల్వే లైన్ జాప్యంపై అఖిలపక్షం రైల్వే సాధన సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ఆందోళనలు తీవ్రతరమవుతోంది. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలను నిర్వహిస్తోంది. ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ రైల్వే లైన్ ఈ ఉద్యమం ఇవాళ 34 రోజులైంది. కావున ఇప్పటిదాకా గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ అయినా కానీ రాష్ట్ర గవర్నమెంట్ అయినా కానీ స్పందించకపోవడం బాగా చాలా దురదృష్టం కారణం ఇది. ఇంకా ఈ ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాలో ఎటువంటి సౌకర్యాలు లేవు. మాకు ఏ ఉపాధి లేదు. ఎప్పటిదాకా మేము ఇట్లనే బతకాలా? ఎప్పుడు చూసినా ఏ ఉద్యమం పుట్టినా ఆదిలాబాద్ జిల్లా నుంచే పుడుతుంది కానీ ఏ జిల్లాలకు వెళ్ళి పుట్టది. కానీ మాకే తిండికి పరేషాన్ అవుతాం. ప్రతిదానికి మేము స్ట్రగల్ అవుతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరలో అయితే అంత త్వరలో మాకు న్యాయం చేయాలా. 2011లో అప్పటి యూపీఏ సర్కార్ ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 1050 కోట్లతో 136 కిలోమీటర్లు రైల్వే లైన్ బడ్జెట్ రూపొందించారు. గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, ముప్కాల్, బాల్కొండ మీదుగా ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు డిపిఆర్ తయారు చేశారు. కేంద్ర రైల్వే శాఖ బృందం ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ పై సర్వే చేసింది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఘాట్ ఏరియాతో బడ్జెట్ రెట్టింపు అవుతుందని రైల్వే శాఖకు నివేదిక సమర్పించింది. 2011వ సంవత్సరం నుంచి 2019 జనవరి వరకు సర్వేలు పూర్తి చేశారు. 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు రైల్వే రవాణా సౌకర్యాలు విస్తృతమవుతాయని భావించారు. కానీ రైల్వే లైన్ కు నిధులు మంజూరు కాలేదు. ప్రధానమైనటువంటి పార్టీలు స్పందించకపోవడానికి ప్రజలు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమైనటువంటి పాత్రలో బీఆర్ఎస్ నాయకుడు ఈ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ పనులు, ఈ టెక్నికల్ శాంక్షన్ కానీ, ఈ ఉద్యమాలకు నిర్వీర్యం చేసే పని కానీ, అక్కడనే మెదక్ జిల్లాలోనే కారిడార్ని వేసుకునే పనిలో అతను ఉన్నాడు. అదేవిధంగా రైల్వే లైన్ మొత్తము ఆయనకు సంబంధించినటువంటి భూములు, బినామీల పేరు మీద ఉన్నటువంటి భూములు, ఇవన్నిటి కూడా రైల్వే మొత్తం పట్టాలు వస్తున్నాయి. ఈ నెల 1న బడ్జెట్ లో ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ పడలేదు. మరోసారి ఈ రైల్వే లైన్ పై నిర్లక్ష్యం కనిపించింది. రైల్వే లైన్ ఏర్పాటుకు 2011 నుంచి 2019 వరకు సర్వేలు చేపట్టారు. రైల్వే లైన్ పనులకు 13 ఏళ్లుగా మంజూరు చేయడం లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో రైల్వే ప్రాజెక్టులు, రైల్వే లైన్ ఏర్పాటు అంశాలు స్లో అయ్యాయని ఆరోపణలున్నాయి. గత 8.5 ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు బీఆర్ఎస్ పాలకులు ప్రతిపాదనలు పంపడం లేదనే అభియోగాలున్నాయి. గత 9.5 కేసీఆర్ సర్కార్ రైల్వే లైన్ల విస్తరణలో విఫలమైందని అంటున్నారు. కేంద్రం నుంచి బడ్జెట్ వచ్చే రైల్వే ప్రాజెక్టులను కావాలనే కేసీఆర్ సర్కార్ జాప్యం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ నిధుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి జిల్లా వాసులు.